కూటమి ప్రభుత్వం అంటేనే దొంగ ప్రభుత్వమని, పబ్లిసిటీ తప్ప పనిచేయని ప్రభుత్వమని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ రూరల్ నాగుమల్లి తోటకోడలి నుండి సర్పవరం జంక్షన్ లో గల ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంటే అబద్ధాల ప్రభుత్వమని, పబ్లిసిటీ చేసుకోవడం తప్ప పనిచేయడం తెలియదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను గత ప్రభుత్వంలో నిర్మించగా అవి ఈ ప్రభుత్వం నిర్మించారని చెప్పుకోవటం వాళ్ల విజ్ఞతకి వదిలేస్తున్నామని అన్నారు. విజన్ అని మళ్లీ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెలుగులు పంచే ప్రభుత్వం కాదు. సాక్షాత్తు ఎంఆర్ఓ ఆఫీస్ లో కరెంట్ లేకపోతే దిక్కుముక్కు లేదు. మొన్న కేజీహెచ్ లో కరెంటు పోతే దిక్కుముక్కు లేక 12-13 గంటల పాటు జనరేటర్ కూడా లేక ఒక పేషెంట్ చనిపోయిన సంగతి చూసాం. ఇప్పుడు సాక్షాత్తు మేము వస్తే కరెంట్ లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో, ఇంకా కరెంటు ఎంఆర్ఓ ఆఫీస్ లో లేక, ఆసుపత్రిలో లేక, ఎక్కడా లేక ఇంకెక్కడ ఉంది కరెంటు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికే కరెంట్ లేదు. ఎప్పుడో పోయింది ఆ బాబు ప్రభుత్వం కరెంటు. నమస్కారం. ఈ రోజు మా ప్రీతమ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ శాంతియుత ర్యాలీలు నిర్వహించాం. ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ ర్యాలీలు చేశాం. ఇప్పుడే మీరు చూశారు, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నాగమల్లికోట జంక్షన్ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వద్ద వారి విగ్రహానికి పూలమాల వేసి ఆ పోరాట స్ఫూర్తితో ఈ రోజు ర్యాలీని ఇక్కడి వరకు తీసుకొచ్చాం. సర్పవరం జంక్షన్ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు పేదల గురించి ఆలోచించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యాన్ని పటిష్టంగా చేయాలి, ఎట్టి పరిస్థితిలో వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఆయన ఒక పెద్ద ఉద్యమంలాగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. 5 కాలేజీల నిర్మాణం పూర్తయి అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. మరొక 2 నిర్మాణం పూర్తయి అడ్మిషన్ల దశలో ఉండగా 2024లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఇవి ఎలా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలనే తప్ప ప్రభుత్వం నడపాలనే ఆలోచన లేదు. 6,000 కోట్లు పెట్టాలి, మేము పెట్టలేమని చేతులు ఎత్తేశారు. ఒక పక్కన అమరావతికేమో 1,000 కోట్లు పెడతానంటాడు. 99 పైసలకి ప్రైవేట్ వాళ్ళకి ఎకరాలు ఇచ్చేస్తా ఉన్నాడు, దారాదత్తం చేస్తున్నాడు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా. మరోవైపు లులు లాంటి సంస్థలను తీసుకొచ్చి కారు చౌకగా భూములు కట్టబెడతా ఉన్నాడు. కేవలం ఒక కార్పొరేట్ శక్తుల కోసం, ప్రైవేటు వ్యక్తుల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పేదల గురించి ఆలోచించే ప్రసక్తిలో ఆ ప్రభుత్వం లేదు. నిన్నగాక మనం చూసాం ప్రభుత్వ వైద్యం ఎలా నడుస్తుందో. మన విశాఖపట్నంలో కేజీహెచ్ ఆసుపత్రిలో కరెంటు 13 గంటలు లేక, జనరేటర్ లేక పేషెంట్లు చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే చీకట్లో ఉంది. అక్కడ అధికారులను అడిగాం, ఏంటి అని అడిగితే కరెంటు పోయి గంట అయిందన్నారు. రెవెన్యూ ఆఫీసు చీకటిమయం, ఆసుపత్రులు చీకటిమయం. ఈ ప్రభుత్వమే ఒక చీకటి మయం. అది మంచి ప్రభుత్వం అంటే ప్రచారం చేసుకుంటే సరిపోదు. ఇది ముంచే ప్రభుత్వం, ఈ ప్రజలను నిలువునా ముంచుతున్న ప్రభుత్వం. ఇది తండ్రి కొడుకు కలిసి వాళ్ళ పార్ట్నర్స్తో కలిపి ఊరినే షోలు చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు మేమంతా మీరు ఎక్కువగా ప్రచారం చేసుకుని మీరు ఎంత బిల్డప్లు ఇచ్చినా మీ బిల్డప్లకు భయపడిపోయి ఎవడం లేడు. ఉదయం అందరికీ పోలీస్ ఆఫీసర్లు ఫోన్లు చేశారు, నోటీసులు ఇచ్చారు, 100 మంది దాకా రాకూడదని. చూశారు కదా ఎంతమంది వచ్చారు. ఎవడాపుతాడు? ఇది ప్రభంజనం. ఇది మొదలైంది జగన్ ప్రభంజనం ఈ రాష్ట్రంలో. ఎందుకంటే మేము పేదల పక్షాన పనిచేస్తున్నాం, మేము ప్రజల పక్షాన పనిచేస్తున్నాం, ప్రజల గొంతుకై వినిపిస్తున్నాం. కాబట్టి ప్రజలు వస్తారు, బయటకు వస్తారు రోడ్ల మీదకి. మీరు ఈ సమస్యని పరిష్కరించండి, కాలేజీల ప్రైవేటీకరణ ఆపండి, అప్పుడు తప్పకుండా మేము కూడా శాంతిస్తామని చెప్తున్నాం. ఓకే.